గ్రీన్ డేను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల విద్యార్థులు హరితహారంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నుంచి చౌరస్తా వరకు చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ సంకల్పం నెరవేర్చేలా తమ వంతు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రంగారెడ్డి, ఊడే కిరణ్ కుమార్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా శ్రీవాణి జూనియర్ కాలేజ్ నుండి మొక్కలు నాటడం కోసం ఇవాళ ర్యాలీని నిర్వహించారు. అందరూ భవిష్యత్ తరాలకి గాలి పచ్చదనం ద్వారా వాతావరణం కాలుష్యం కాకపోవడం కోసం ఇవాళ అందరూ చెట్లు నాటడానికి కృషి చేస్తున్నారు. అందరితో మేము కూడా చెట్లను నాటడంలో భాగస్వామ్యాన్ని పాల్గొంటున్నాం. అందరు చెట్లను నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అది వాతావరణం పొల్యూషన్ కాకుండా ఉంటుంది. అలాగే మనం చెట్లను పెంచడం వల్ల ఇంకా భవిష్యత్తు తరాలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కావున చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని రక్షించాలి. చెట్లను నాటడం వల్ల మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. చెట్లని ప్రభుత్వమైన స్వయంగా చెట్లను అందిస్తుంది కాబట్టి మనం సహాయంగా చెట్లను నాటితే అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఇంటింటి
ఎకరానికి ఒక మొక్కను నాటండి. రైతుల కోసం మన కోసం ఎంతో పంటలు పండిస్తున్నారు. కానీ మనం వారి కోసం ఈ మొక్కలు నాటి వర్షాన్ని కురిపించలేమా? ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హరితహారంలో భాగంగా ఈరోజు జగిత్యాల శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం గ్రీన్ డే ప్రకటించిన సందర్భంగా మన కళాశాల ఆధ్వర్యంలో అందరూ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన కళాశాల ఆవరణలో కూడా పిల్లలందరితో కూడా ప్రతి మంగళవారం హరితహార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలుపుతున్నాం. ఈ ప్రకృతి గాలి ఎంతో శ్రేష్టమైనది. మన ఫ్యాన్ గాలి కంటే ప్రకృతి గాలి శ్రేష్టమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హరితహారంలో పాల్గొని కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయగలని కోరుతున్నాను.